విద్యార్థులు ఉన్నత చదువుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకూడదనే ఉద్దేశంతో నిర్మించిన కళాశాల అది. మొదట్లో సరైన సౌకర్యాలు లేకపోయినా స్థానికుల సహకారంతో అంచెలంచెలుగా అభివృద్ధిలోకి వచ్చింది. ఆ కళాశాలతో చదువుకున్న వారంతా దేశ విదేశాల్లో ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు. ఉద్యోగ, వ్యాపార, సినీ, రాజకీయాల్లో పేరు తెచ్చుకుని వందలాది మందికి మార్గదర్శకులుగా నిలుస్తున్నారు. అదే గుడివాడలోని ఏఎన్ఆర్ కళాశాల. ఎంతో పేరొందిన మహామహుల్ని ప్రపంచానికి అందించిన ఆ కళాశాల వజ్రోత్సవాల వేళ ప్రత్యేక కథనం. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో కృష్ణా డెల్టాలోని రైతు బిడ్డలు స్థానికంగా ప్రాథమిక విద్యను అభ్యసించినా ఉన్నత చదువుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సొచ్చేది. వారికి డిగ్రీ కోర్సుల్ని అందుబాటులోకి తేవాలన్న సంకల్పంతో 1950లో గుడివాడలో పురుడు పోసుకున్న కళాశాలే అక్కినేని నాగేశ్వరరావు కాలేజీ. పల్లెటూరి పిల్లలనెందరినో ప్రపంచం గుర్తించే స్థాయిలో తీర్చిదిద్దింది. 1959లో ప్రసిద్ధ నటుడు అక్కినేని నాగేశ్వరరావు ₹1,00,000 విరాళమివ్వడంతో ఏఎన్ఆర్ పేరుతో నామకరణం చేశారు. తొలుత 15 ఎకరాల్లో ఉన్న కళాశాల ప్రాంగణం తరువాత మరో 10 ఎకరాలకు విస్తరించింది. 75 ఏళ్లుగా ఈ చదువుల కోవెల వేల మందికి ఉన్నత విద్యనందించి వారి భవితకు బంగారు బాటలు వేసింది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు, సినీ కళాకారులెందరినో అందించింది. ఈ కళాశాలలో తొలుత ఆర్ట్స్ కోర్సులు మాత్రమే ఉండగా 1974లో ఎంకాం, 1991, 92లో పలు సైన్స్ కోర్సుల్ని ప్రారంభించారు. తరువాత దశల వారీగా సాంకేతిక, ఉపాధ్యాయ విద్యా కోర్సుల్ని ప్రవేశపెట్టారు. 2018, 19లో అటానమస్ కళాశాలగా నాక్ ఏ గ్రేడ్ సాధించింది. గత వైసీపీ ప్రభుత్వం ఎయిడెడ్ కళాశాల గుర్తింపును రద్దు చేసి ప్రభుత్వానికి అప్పగించాలని ఒత్తిడి చేసినా యాజమాన్యం నిరాకరించింది. ఇక్కడి సిబ్బందిని ప్రభుత్వం తీసుకోవడంతో ఇబ్బందులు వచ్చినా దాతలు, పూర్వ విద్యార్థుల అండతో నిలబడింది. ఈ కళాశాలలో చదివిన ఎందరో ఉన్నత స్థానాలకు ఎదిగారు. రామోజీరావు, కావూరి సాంబశివరావు, కైకాల సత్యనారాయణ, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, వడ్డే శోభనాద్రీశ్వరరావు, యలమంచిలి శివాజీ, కఠారి ఈశ్వర్ కుమార్, తంగిరాల ప్రభాకర్రావు, పేర్ని కృష్ణమూర్తి, వెనిగండ్ల రాము ఇక్కడి విద్యార్థులే. పద్మ పురస్కారాలు అందుకున్న వాళ్లూ ఉన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఇక్కడ చదివిన వారే. కళాశాల ఉన్నతికి దాతల సహకారానికి గుర్తుగా వివిధ బ్లాక్లకు ప్రముఖుల పేర్లే పెట్టారు. ఈ కాలేజీకి మా మేనేజ్మెంట్ లో 3వ తరం స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు మెయిన్ గా ఫోకస్ చేద్దాం. నెక్స్ట్ 2026 నుంచి హోమ్ సెక్రటరీ పద్మనాభయ్య గారు, కావూరి సాంబశివరావు గారు, నాగార్జున గారు వస్తున్నారు ఈ ఫంక్షన్ కి. ఓల్డ్ స్టూడెంట్స్ అంతా దీన్ని, పాత ఫ్రెండ్స్ అంతా కలిసి దీన్ని సఫలీకృతం చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వజ్రోత్సవ వేడుకలకు దేశ విదేశాల నుంచి ఎంతోమంది విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్లు, ఎమ్మెల్యేస్, ఎంపీస్, చాలామంది మినిస్టర్లు కూడా వస్తున్నారండి. వెంకయ్యనాయుడు గారు, చెరుకూరు కిరణ్ గారు, జస్టిస్ భట్టు దేవానంద్ గారు, వేరే తదితర డిగ్రీస్ అందరూ కూడా వస్తున్నారండి. ఈ కాలేజీ ఏం సాధించింది, ఏమి సాధించబోతోంది అనే దాని మీద ఫోకస్ చేస్తున్నామండి. డిసెంబరు 16 నుంచి 3 రోజుల పాటు వజ్రోత్సవాలు నిర్వహించనున్నారు. తొలి రోజు ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రైతు సదస్సు నిర్వహిస్తారు. 17న పూర్వ విద్యార్థుల సమ్మేళనం సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్, మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు, విశ్రాంత ఐఏఎస్ కంటిపూడి పద్మనాభయ్యను సత్కరించనున్నారు. సినీ నటుడు అక్కినేని నాగార్జున ఆధ్వర్యంలో నూతన భవనం ప్రారంభించనున్నారు. 18న ముగింపు ఉత్సవాలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రి నారా లోకేష్, ఈనాడు సీఎం డే సిహెచ్ కిరణ్, మాజీ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరి హాజరు కానున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఎంతో మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, సివిల్ సర్వీసెస్ గా కూడా కళాశాలలో చదువుకున్న వాళ్ళే. ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా చదువుకున్నారు. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు పొందిన కళాశాల 2018-19 నుంచి అటానమస్ కాలేజీగా కూడా రూపాంతరం చెందింది. ఈ సంవత్సరం నుంచి ఇంజనీరింగ్ కాలేజీ కూడా ప్రారంభిస్తున్నారు. ఈ వజ్రోత్సవం విజయవంతం చేయవలసిందిగా కూర్చున్నారు. భూషణగూడ, పెద్దపారపూడి గ్రామస్తులు, రైతులు ఇచ్చిన సహకారంతో ఈ కాలేజీ ఉద్భవించడం జరిగింది. రైతు వారి కుటుంబాల్లో పిల్లలు చదువుకునే విధంగా మనకు కావాలనే ఉద్దేశంతో ఈ కాలేజీని గుడివాడలో స్థాపించాలనే ఆలోచన పెద్ద మనుషులు ఆలోచించి దీన్ని స్థాపించడం జరిగింది. అనేక మంది
అనేక రకాలైన ఉన్నతమైన స్థానాల్లో ఉండటం జరిగింది. నాగార్జున గారు కూడా 17వ తారీఖు వచ్చి వారి సందేశాన్ని వారి ఇది ఇస్తారు. ఈ కళాశాలలో చదువుకున్న వారంతా వజ్రోత్సవ కార్యక్రమానికి వస్తారని నిర్వాహకులు చెప్తున్నారు.